నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పేద ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు. మూడో రోజు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. నాది విజన్, జగన్ పాయిజన్. మళ్లీ వైసీపీ వస్తే అంతే సంగతులు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ తనకు మరో అవకాశం ఇవ్వండి. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి. విశాఖలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. పలు చర్చిల్లో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు. పేద ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు అని సీఎం జగన్ అన్నారు. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేపట్టిన సీఎం జగన్ మూడో రోజు కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగానే జగన్ కు దారి పొడవునా ప్రజలు ఘన స్వాగతాన్ని పలుకుతున్నారు. వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నాకు టీడీపీ నాయకుల మాదిరిగా మీడియా సంస్థల అండదండలు లేవని, నా తరపున ప్రచారం చేయడానికి పొరుగు రాష్ట్రం నుంచి తెచ్చుకున్న స్టార్ క్యాంపెయినర్లు లేరని, నేను నమ్ముకున్నది మిమ్మల్ని అని దేవుని దయతో మరోసారి సీఎంగా నన్ను ఆశీర్వదించాలని కోరారు. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయి అన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమమే ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట చేయడం కూడా జరిగింది. ఆ డేటాను ఒకసారి తెప్పించండి. ఈ గ్రామంలో ఎన్ని ఇళ్ళున్నాయి, ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, ఏ పథకాల్లో ఎవరెవరు ఎంతెంతమంది ఉన్నారు అని చెప్పి ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించిన. నిజంగా బహుశా ఎవరు కూడా ఊహకందని విషయాలు ఈ ఒక్క సచివాలయం ఒక్కటి గమనిస్తే చాలు. ఈ ఎర్రగుంట్ల పరిధిలోని ఈ 1496 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే ఏకంగా 1390 ఇళ్ళు, 1391 ఇళ్ళు, అంటే 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్ళు, అంటే 93.06% వివిధ పథకాలలో లబ్ధి పొందిన గ్రామస్తులు, వివిధ పథకాల్లో లబ్ధి పొందిన ఇల్లు ఏకంగా 93.06%. గమనించినట్లయితే ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఈ 58 నెలల కాలంలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికి అందింది అని చెప్పి. నాది విజన్ అయితే జగన్ పాయిజన్ అని టీడీపీ నేత చంద్రబాబు అన్నారు. నంద్యాల జిల్లా జనగానపల్లెలో నిర్వహించిన ప్రజాగలం ప్రచార యాత్రలో చంద్రబాబు మాట్లాడారు. భావితరాల భవిష్యత్తు కోసమే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. నిరుద్యోగులను సైతం మోసం చేశారని ఆరోపించారు. ఆ రోజు 2020 విజన్ తయారు చేశాం. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 గా పట్టణంలో పెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఎప్పుడు సమస్యలు వచ్చినా సమస్యల నుంచి పరిష్కార మార్గం చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకున్నాం. ఈరోజు మీరు చూడండి, నదుల అనుసంధానం చేయాలని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. పోలవరం 72% పూర్తి చేశాం. నా సంకల్పం గోదావరి నీళ్లు రాయలసీమకు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అనేది సంకల్పంతో ముందుకు పోయాం. అదే మారిగా
పెట్టుబడులు పెద్ద ఎత్తున రావాలని పెట్టుబడుల కోసం ముందుకు పోయాం. నీళ్లుంటే ఏదైనా సాధ్యం నేను చెప్తాను. కడాన కియా మోటార్స్ని ఒక వెనుకబడిన జిల్లా, పేద జిల్లా అనంతపూర్ జిల్లాకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అమరావతి నిన్న కూడా మాట్లాడుతున్నాడు సైకో ముఖ్యమంత్రి. 3 రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా? అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. నేను ఎప్పుడో ఒకటి ఆలోచించేవారిని, అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టించడం, వచ్చిన సంపద మళ్ళా ఈ పేదవాళ్లకు పంచాలనే కార్యక్రమంతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటి ఆలోచిస్తున్నాను, పేదవాళ్ళందరికీ అండగా ఉంటాం. భవిష్యత్తులో ఏం చేసినా మీకోసమే పనిచేస్తా. నా పట్టుదల మీకు తెలుసు. విజయం సాధించే వరకు, పేదరికం లేని రాష్ట్రాన్ని తయారు చేసే వరకు మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుంది. అది 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. నా కోరిక తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే గుర్తింపు రావాలి, తీసుకొస్తాం. అది జరుగుతుంది. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విషయం అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చాను ఇక్కడికి, బనగానపల్లికి వచ్చాను. ఏం తమ్ముళ్ళు బాగున్నారా? 5 ఏళ్ల పాలనలో ఎవరైనా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న అంటున్నాడు, విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని 3వ ఎమ్మెల్యే సీట్ను దక్కించుకునేందుకు వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ తన ఎన్నికల ప్రచారాన్ని జోరు పెంచారు. నియోజకవర్గంలోని 35 వార్డు అధ్యక్షుడు కనకారెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి గురించి వివరిస్తున్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ అంటే పూర్ణ మార్కెట్ సెంటర్ గుర్తు వస్తోందని, అన్ని వర్గాల ప్రజలకు నెలవైన ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రచార కార్యక్రమంలో మహిళా నాయకురాలు గరికెన గౌరీ, సీనియర్ నాయకులు శ్రీవాత్సవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. మేడం గారు మేడం మేడం కొంచెం చెప్పలేము, బాగుంటుంది వ్యాపారం. వ్యాపార సీక్రెట్ చెప్పండి ఎంత అవుతుంది? ఆంధ్ర రాష్ట్రంలో పూర్ణ మార్కెట్ అనగానే ఒక ప్రత్యేకత ఉంది. ఓకే, పూర్ణ మార్కెట్ అనగానే విశాఖపట్నం వస్తుంది అన్నమాట. ఎన్నో మూవీస్ మనం చూస్తాం. అలాంటి ఏరియా ఇది. ద మోస్ట్ టఫ్, రఫ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఓకే, పూర్ణ మార్కెట్ అంటే తెలుసు కదా, కళాశీలు, ఓకే, కరుడు కట్టిన సో అలాంటి వార్డుకి అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు మా ఆల్పున కనకారెడ్డి. ఈరోజు 3వ రోజు మా తమ్ముడు ద్రోణరాజు గారు తనయుడు శ్రీవాత్సవ్ గారు, అలాగనే మేడం శ్రీమతి గౌరీ గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు, మా నియోజకవర్గం పరిశీలకులు ఇద్దరు కూడా
అలాగే మా రూపా గారు, మా చెల్లెమ్మ కష్టంలో ఉన్నా కానీ ఈరోజు కసి పట్టుదల జగన్మోహన్ రెడ్డి గారు అంటే గెలిపించుకోవాలి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీనని నాతో పాటు ఉదయం నుంచి తిరుగుతూ ఉన్నారన్నమాట. సందు ఇంటింటికి వెళ్తా ఉన్నాం. మంచి మైలేజ్ వస్తూ ఉంది, చాలా ఆదరణ కనిపిస్తూ ఉంది ప్రజల్లో. ఒక 10 ఇల్లులు వెళ్తే 9 ఇల్లులు క్లారిటీగా మాకు తెలుస్తున్నాయి అది మా ఇల్లులని. విశాఖ నగరంలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగానే హరిలోవ పెదగదిలి ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీస్ హోలీ చర్చ్ లో ఉదయం నుంచి క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్ గుంటి అరుణ్ పాల్ ఆధ్వర్యంలో యేసుక్రీస్తు చెడుపై మంచి సాధించేందుకు ఈ లోకాన్ని వదిలిపెట్టిన శుభ సందర్భంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే కార్యక్రమాన్ని వివరించారు. అలాగే సంఘ పెద్ద జాన్ బాబు మాట్లాడుతూ లోక రక్షకుడైన జీసస్ క్రీస్తు చేసిన విశేషాలను, ఆరాధనోత్సవాలను వివరించారు. అదేవిధంగా నగరంలోని QNB సంథాల్ RCM చర్చ్ లో గుడ్ ఫ్రైడే వేడుకలు జరిపారు. సోషల్ మీడియా లాంటివి వచ్చి ఇంత పరిజ్ఞానం పెరిగి మరణం ఎంత గొప్పవాడైనా ఏదో పిల్లలు తిరిగి కనబడిన వారు ఎవరునూ లేరు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఎందుకు చనిపోయారు అని అంటే బైబిల్ స్పష్టంగా చెప్పే విషయం ఏంటంటే ఒకప్పుడు యేసు ప్రభు దేవుడు కాదు అని దేవుడని నమ్మిన వారిని హింసించినటువంటి ఒక మనిషి యేసు ప్రభు దర్శనాన్ని చూసి, యేసు ప్రభు యొక్క మాట విని, యేసు ప్రభుని కనులారా చూసి, గ్రంథాలలో నుంచి యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతను కూడా కనుగొని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక 5:8 ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీడియా మిత్రులందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. ఆర్మీ ఆఫ్ ది లార్డ్ మినిస్ట్రీ పరిచర్య వ్యవస్థాపకులైన గుంటి అరుణ్ పాల్ గారు ఈ యొక్క ప్రార్థనా సహవాసంలో ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా ఇక్కడ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో మేము ఈ దినం గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము ఇక్కడ ఆరాధన జరుపుకుంటున్నాము. ఈ ఆరాధనకు మీడియా మిత్రులందరూ సహకరించినందుకు ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాము. నేను ఈ యొక్క సంఘంలో సంఘ పెద్దని. నా పేరు జాన్ బాబు. మా గ్రామము రాసవాన్పాలెం గ్రామం నుంచి ఈ స్థలానికి మేము రావడం జరిగింది. ఇంకా మా కొరకు, మా ప్రార్థన సహవాసం కొరకు మీడియా మిత్రులందరూ మీరందరూ మీ అనుభవపూర్వకంగా మమ్మల్ని నడిపించాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్. విశాఖ దక్షిణ నియోజకవర్గం పాతనగరం 39వ వార్డు కోటవీధి ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకురాలు పలువురు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలను మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒక మాట ఇచ్చాను. ఓల్డ్ సిటీని గోల్డ్ సిటీకి చేస్తాను, గ్రీన్ సిటీగా చేస్తాను, ఎటువంటి డౌట్ లేదు. నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆల్రెడీ నేను ఇక్కడ కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వర్క్ స్టార్ట్ చేశాను. అతి త్వరలోనే మంచి గ్రీనరీ ఇచ్చి ఈ ప్రాంతానికి కాలుష్యరహిత ప్రాంతంగా నేను తయారు చేస్తాను. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. నేను ఇచ్చిన హామీని నా అవసరమైతే నా సొంత మిషన్ పెట్టి నేను చేస్తానని హామీ ఇచ్చాను ప్రజలకి. ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కువగా ముస్లిం సోదరులు, మత్స్యకార సోదరులు, చెట్టుబల్ సోదరులు ఉన్నారు. వాళ్ళకి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, వాళ్ళకి ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా బరిల్ గ్రౌండ్స్ ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తాను. వాళ్ళకి అందరికి కూడా నా గురించి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నమ్మకంగా ఉన్నారు. అవసరమైతే గవర్నమెంట్ లేకపోతే నా సొంత నిధులతో నేను చేస్తానని హామీ ఇచ్చాను. ఎట్టి పరిస్థితులు కూడా చేసి తీరుతా. గతంలో నేను పెద్దజాలారపేటలో ఏం చేశాను నేను అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాబట్టి నేను ఇచ్చిన హామీ నెరవేరుస్తున్న ఒక నమ్మకంతో ఇంటింటికి వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి. 10 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోయాం. ఉమ్మడి ప్రభుత్వం రావాలి,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, మోడీ గారి ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన పరిపాలన జరగాలి, విశాఖపట్నం అభివృద్ధి జరగాలి, ముఖ్యంగా ఈ రాష్ట్రం నెంబర్ 1 ప్లేస్లో ఉండాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడెప్పుడు దిగుతారా, ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజలు. ఇప్పుడే చెప్పా మీకు, గ్రీన్ సిటీగా చేస్తాను, గోల్డ్ సిటీ చేస్తాను, ఎటువంటి డౌట్ లేదు, చేసి చూపిస్తాం. అందరిలాగా మాట చెప్పం, దానికి ఒక ప్రణాళిక ఉంది, మేము చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. స్థానికంగా ఉన్న ప్రజలందరూ కూడా నాకు తెలుసు, నేను కూడా పోర్ట్ బేస్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ వర్క్ చేసుకునే వాళ్ళకి తెలుసు, ఇక్కడ కాంట్రాక్ట్ చేసుకునే వాళ్ళకి తెలుసు, ఇక్కడ ప్రజలు కూడా నాకు తెలుసు కాబట్టి ఏ విధంగా చేయాలి, ఈ కాలం మొత్తం లాస్ట్ వరకు దాన్ని ఫుల్ హైట్ గ్రీనరీ చేస్తాం, దాని ఒక పార్కులా తయారు చేస్తాం. పోర్ట్తో ఆల్రెడీ నేను మొన్న ఆల్రెడీ కొన్ని మెరిట్స్ తీసుకున్నాం, పోర్టు వాళ్ళతో మాట్లాడి ప్రపోజల్ కూడా పెట్టాం. నేను ఖచ్చితంగా చేసి తీరుతా. గతంలో ఎవరు చేయని విధంగా నేను ఒక మంచి పరిపాలన అందిస్తానని ప్రజలకు తెలియజేస్తాను. ఏది అయినా ఉమ్మడిగా ఒక ఉమ్మడి కుటుంబం ఉండే ఎంత ప్రయోజనమో దేశానికి, అలాగే ఉమ్మడి రాజ్యం ఏర్పడుతుంది. ఫ్యాన్కి రెక్కలు విరిగి వైండింగ్ అరిగిపోయి స్టేజ్కి వస్తుంది, దానికి ఇంకా షెడ్కి పంపించే టైం వస్తుంది. సో ఈ మా కష్టాలన్నీ సార్ పిఆర్బి నుంచి తెలుసు, బాగా వర్క్ చేసిన మనిషి, అతను మా అందరికీ తెలిసిన మనిషే. సో మా కష్టాలన్నీ ఈ డస్ట్, నెక్స్ట్ పొల్యూషను అన్నీ తింటూనే బతుకుతున్నామండి ఈ ఏరియాలో మేము. అలాంటి ఏరియాలోనే సార్ని ఎన్నుకొని మంచి బాగా మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము కోరుకుంటున్నాం, నమ్ముతున్నాం. ప్రజలు కూడా ప్రమాదం పడుతున్నారు. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే లక్ష్యంతో దివంగత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ 42 ఏళ్లుగా ప్రజల గుండెల్లో చిరస్థానం సంపాదించుకుందని టీడీపీ విశాఖ నగర ఆర్గనైజింగ్ సెక్రటరీ చోడే పట్టాభిరామ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పట్టాభిరామ్, పోతన్ రెడ్డి, ఒమ్మి అప్పారావులు మాట్లాడుతూ బీసీ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలకు సేవలు అందిస్తున్న టీడీపీని ప్రజలంతా ఆదరించాలని కోరారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అండతో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మంగవేణి నూకరత్నంతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు మరి ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా ఉన్న మహానుభావుడు, మనసున్న మహారాజు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఉద్దేశంతో ఈ రోజున మార్చి 29వ తారీఖున 1982లో ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేది జరిగింది. మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి, కానీ మరి ఈ రోజు వరకు కూడా తన అస్థిరతను నిలబెట్టుకుని దిగ్విజయంగా ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ మామూలుగా ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీ నుంచి మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్స్ కానీ, లేకపోతే అత్యున్నత స్థానమైన స్పీకర్ని కానీ ఇచ్చిన ఘనత, అలాంటి వారికి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఇన్ని పార్టీలు ఉండగా, దేశంలో జాతీయ పార్టీలు కూడా ఉండగా, ఒకసారి ప్రధాన ప్రతిపక్షంగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ. మరి ఆ స్థాయికి ఎదిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది చరిత్రలో ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు ఎన్నో పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఆ మహానుభావుడు ఏ ముహూర్తాన ఈ బీజం వేశారో, తెలుగుదేశం పార్టీ సంస్థాపన జరిగిందో, మరి పసుపు జెండాని ఆయన ఆవిష్కరించాడో అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ జెండా, పసుపు జెండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎగురుతూనే ఉన్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మానవతా విలువల మణిహారం, నిజాయితీకి నిలువెత్తద్దం, ఆడపడుచుల అంతరంగాల్లో అతని స్థానం పదిలం, బీసీ అణగారిక వర్గాల్లోని అతను ఒక దైవం, యువత గుండెల్లోని ఎప్పుడు చిరస్థాయికి నిలిచినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నేటికి పార్టీ పెట్టి 42-42 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మాలాంటి ఎందరో
రాజకీయ నాయకులకి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని ఒక పిలుపుతో ఆ రోజు పల్లెలు పట్టణాలు కూడా కదిలాయి. ఆ రోజు పెనుమార్పు తీసుకుని వచ్చి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఈరోజు అతను లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గం 31వ వార్డు గొల్లలపాలెం ప్రాంతంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి వంశకృష్ణ శ్రీనివాస్ తన ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఆయా వార్డులోని నగర ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తనకు ఒక్కసారి అవకాశం కల్పించాలని కోరారు. దక్షిణ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీనిచ్చారు. కార్యక్రమంలో అత్యధికంగా ప్రజలు, జనసేన నాయకులు హాజరై ఉవ్వెత్తున నినాదాలతో హోరెత్తించారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. గొల్లలపాలెం ప్రాంతం అంతా తిరుగుతూ ఉన్నాం. అందరి కోరిక ఒకటే, ఒక్క ఛాన్స్ ఇవ్వమని మమ్మల్ని అందరినీ బతిలాడితో ఒక ఛాన్స్ ఇచ్చాం. ఈరోజు ఒక్క వ్యాపారం కానీ, ఒక రోడ్డు కానీ, ఏ ఒక్క సామాజిక వర్గం కానీ, ఏ ఒక్క బిజినెస్ వర్గం కానీ హ్యాపీగా లేరు. ముఖ్యంగా ఎంప్లాయీస్ అయితే అసలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరి కోరిక ఒకటే, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఒకే పదం, ఎప్పుడెప్పుడని చూస్తూ ఉన్నాం. మీరు అడగవసరం లేదు, ఉమ్మడి అభ్యర్థులు ఎవరైనా కూడా చూడం, మేము ఓటేస్తామని చెప్పేసి వాళ్ళ ఇంటింటికి వెళ్ళి బ్రహ్మాండం పడుతున్న ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్క అవకాశాన్ని ఇచ్చి మేము 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం, మాకు ఇప్పటికి తెలిసింది ఎందుకు ఒక్క అవకాశం అన్నారు. వాళ్ళు విశాఖపట్నం చూసుకుంటే ఒక్క డెవలప్మెంట్ కానీ, ఒక ఇండస్ట్రీ కానీ లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో యువత అంతా కూడా హైదరాబాదు, లేకపోతే చెన్నై, లేకపోతే బెంగళూరు వెళ్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వంలో మన వైజాగ్ నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళే అవకాశం లేకుండా అద్భుతమైన అభివృద్ధి చేసి, ముఖ్యంగా ఈ యొక్క గోల్డ్ సిటీగా మనం చేయాలని ఒక తపనతో మనందరం కూడా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని ఒక గ్రీన్ సిటీగా తయారు చేస్తాం. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అన్నీ కూడా మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, పొల్యూషన్ కానీ ఒక ప్రణాళికబద్ధంగా అన్నీ కూడా చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నా అభివృద్ధి చూసి మళ్ళీ నాకు అవకాశం కలిగిందని చెప్పి ఈరోజు ముఖాముఖిలు అన్నారు. అభివృద్ధి అన్నది ఎక్కడన్నా కనిపిస్తే ప్రజలు నమ్ముతారు. ఎక్కడ కిలోమీటర్ దూరం ఎత్తుకున్నా కూడా ఎక్కడ అభివృద్ధి అనేది కనబడదు. మీరు అసలు విశాఖపట్నాన్ని మర్చిపోండి, అభివృద్ధి అనే వాడికి చాలా దూరం ఉంది. అది న్యాచురల్గా అభివృద్ధి చేసింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదన్న విషయం చిన్నపిల్లలుగా చెప్తారు. చేసిందల్లా ఒకటే, రుచికొండకు గుండు కొట్టాడు. ప్రజలు ఎప్పుడు ఆడ అది ఒక ఒక బ్లూ బ్లాక్ ఉన్నటువంటి టూరిజం హబ్ ఈ ప్రపంచంలోనే అంటే ఒక ప్రముఖమైనటువంటి ప్లేస్గా గుర్తించారు ప్రపంచ పర్యాటకులు. అలాంటి ప్రాంతాన్ని ఇవాళ అదంతా సెక్యూరిటీ జోన్ చేసేసి ఫ్రీగా వెళ్ళడానికి కానీ, డెవలప్ చేయడానికి కానీ లేకుండా చేశారు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం రావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వచ్చి తీరుతున్నటువంటి ఉంటాయి. ఈరోజు ఉమ్మడి అభ్యర్థిగా శ్రీకృష్ణ గారు పోటీ చేస్తున్నారు ఎమ్మెల్యే కింద. 31వ వార్డులోని కొన్ని బూతులు తిరిగే కార్యక్రమం చేస్తున్నారు కదా. అలాగే ఏ అభివృద్ధి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించే పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో విశాఖ పార్లమెంటు లోక్సభ అభ్యర్థి శ్రీభరత్, పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీ, ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావులు, ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్సీ దువారపు రామారావు పాల్గొన్నారు. అనంతరం శ్రీభరత్ మీడియాతో మాట్లాడుతూ ఈసారి జరిగే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కలిసి ఒక మంచి ఆశయంతో ఎన్నికల్లోకి వెళ్తున్నామని, ఇది రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనే విషయాన్ని ప్రజలంతా తెలుసుకోవాలన్నారు. విశాఖ జిల్లా టీడీపీ అధ్యక్షులు గండి బాబ్జీ మాట్లాడుతూ పార్టీ స్థాపించిన 9 నెలలకే అధికారం చేపట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని, క్రమశిక్షణకు నిబద్ధత పెట్టింది పేరైనా టీడీపీలో పనిచేయడం చాలా గర్వకారణమన్నారు. ఏపీలో రాక్షస పాలనను తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినరోజు సందర్భంగా మరి పెద్దలు మన విశాఖ ఆశాజ్యోతి రేపు కాబోయే పార్లమెంట్ సభ్యులు భరత్ గారి చేతుల మీదుగా ఈవేళ జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా ఏదైతే ఈ పార్టీని స్థాపించారో మహానుభావులు ఎన్టీఆర్ గారు,
వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, మీకు తెలుసు దేశంలోనే ఒక బ్రహ్మాండమైన రికార్డు సాధించిన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి రావడం అంటే అది ప్రపంచ రికార్డు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అటువంటి పార్టీ పెట్టి ఈవేళ తెలుగు ప్రజలకు ప్రపంచం మొత్తం మీదే ఒక గౌరవాన్ని సంపాదించిన ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరొకసారి మనం అందరం కూడా ఈ సందర్భంగా పార్టీ అభివృద్ధి కోసం అంకితమై పార్టీని ఇంకా మరింత అభివృద్ధి చేసి రేపు రాబోయే ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టించి పనిచేసి మరి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఈరోజు ఈ పార్టీని స్థాపించడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఈ సందర్భాన్ని బట్టి నేను మీ అందరినీ కూడా మీడియా మిత్రుల్ని మా నాయకుల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, మరొకసారి మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలుసుకొని కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫ్లాగ్ హాస్టింగ్ చేయడం జరిగింది. 40 years పైగా ఒక ఆర్గనైజేషన్ ఉండడం, అది కూడా ప్రత్యేకంగా రాజకీయాల్లో ఇవాళ వాతావరణం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు. 2019లో ఓడిపోయినప్పుడు పార్టీ అయిపోయిందన్నారు. అట్లాగే 2004లో ఓడిపోయిన తర్వాత 10 ఏళ్ళు ప్రతిపక్షంలో పార్టీని నిలబెట్టడం కూడా చిన్న. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారుల ప్రాంతం అంటే వాసుపల్లి అడ్డా అని ఎమ్మెల్యే గణేష్ కుమార్ స్పష్టం చేశారు. వారి ఆశీర్వచనాలతో వైసీపీ జెండా ఎగురవేస్తామన్నారు. ఆశీలమెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ వైసీపీ మండల అధ్యక్షురాలు కోలి సింహాచలం సమక్షంలో ఫిషింగ్ హార్బర్ వాటర్ సప్లై కమిటీ సభ్యులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువా కప్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన విక్టరీ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఫిషింగ్ హార్బర్ వార్ వన్ సైడ్ వార్ గా జరుగుతాయని, జగనన్న ప్రభుత్వంలో మత్స్యకారుల అభివృద్ధి సమస్యల పరిష్కారం చేశామన్నారు. మత్స్యకారుల కోసం ప్రత్యేక ప్రజా దర్బార్ నిర్వహించామని గుర్తు చేశారు. వాడ బలిజ కులంలో పుట్టి స్థానికంగా ఇక్కడే పుట్టి పెరిగిన తనని ఇంతటి వాడిని చేసింది దక్షిణ నియోజకవర్గ ప్రజలేనన్నారు. వారి ఆశీస్సులతో మళ్లీ రుణం తీర్చుకునే అదృష్టం వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన వారిలో ఫిషింగ్ హార్బర్ వాటర్ సప్లై కమిటీ అధ్యక్షుడు జోగారావు, ఉపాధ్యక్షులు పోలవరపు చంద్రరావు మరియు కోశాధికారి మైలపల్లి పోలరాజు తదితరులు ఉన్నారు. ఒక 100 కుటుంబాలు, 100 అంటే యువత మెయిన్ కుర్బా మార్కెట్లో నివసించే వాళ్ళందరూ కూడా జాయినింగ్స్ పెట్టారు. ఈ రోజైతే ఒక 30 మంది హాజరయ్యారు. కానీ వారి వెనకాల ఒక పెద్ద సైన్యం ఉందన్నమాట. పనులకి వాటికి వెళ్ళిపోయారు. సో వాళ్ళందరూ కూడా వస్తారు. ఏమి చిన్న చిన్న సమస్యలు పాపమేమో జనసేనలో ఉండిపోయి తీర్చుకోలేకపోయారు. బాధ అనిపిస్తూ ఉందన్నమాట. వాళ్ళు అడిగింది ఏమీ లేదు, ఒక జస్ట్ టాయిలెట్స్ అడుగుతూ ఉన్నారు. ఇంకా మన టాయిలెట్స్ కోసం అడుక్కునే రోజులు వచ్చాయంటే నాకు ఎంత బాధ అనిపిస్తూ ఉంది. అది నా దగ్గర వరకు రాలేపడం నాకు ఇంకా నేను తలదించుకుంటున్నాను. ఎందుకంటే అదే ప్రాంతంలో నేను ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తూ ఉన్నాను లక్ష్మీ టాకీస్ దగ్గర. కుర్బం మార్కెట్ నుంచి నా దగ్గర రాలేదని అంటే ఏమంటేనేమో మీ జనసేన వస్తే బాగోదు అనే ఒక ఫీలింగ్తో ఉండిపోయారు. ఉన్న ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే ముందు ఎన్ని వర్క్స్ మేము ఇంప్లిమెంటేషన్ చేసాము. కనీసం ఒక 1 వీక్లోనే 10 crores వర్త్ వర్క్స్ పెట్టించామన్నమాట. సో ఇది నా యొక్క నెగిటివ్గానే నేను చూసుకుంటాను. అది వాళ్ళు రాకపోయినా అది నా నెగిటివ్ కింద తీసుకుంటాను. డెఫినెట్గా వాళ్ళకేమో కన్స్ట్రక్షన్ చేసేసి ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మనకి చిలకపేట 68 ఇల్లులు, ఏదంటే నేనే షియర్ వాల్ టెక్నాలజీలోనేమో చిలకపేట ఇల్లులు పడిపోతుంటే దగ్గరుండి కట్టించిన బాధ్యత తీసుకున్నాను. వాళ్ళు నా టైం అప్పుడు ఏంటంటే పూర్తిగా బాయ్కాట్ చేస్తే నేనేమో వాళ్ళకేమో భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశాను. ఒక 1 నెల రోజుల పాటు నేనేమో చేసి ఒప్పించి చేసి తర్వాత లేట్ అవుతానేమో కొంతమందికి అద్దెలు కూడా కట్టా. నేను ఈరోజు చాలా ఒక మంచి ఇళ్ళల్లో నివసిస్తున్నట్లుగా వాళ్ళకి ఒక ఇల్లులు చూసుకుంటే సీలింగ్లు అవన్నీ వేసుకొని ఏదో మంచి అపార్ట్మెంట్స్ కల్చర్ అక్కడ కనిపిస్తుందన్నమాట. గేటెడ్ కమ్యూనిటీ, ఆ గేటెడ్ కమ్యూనిటీలోనేమో వాళ్ళేమో చిన్న టెంపుల్ కూడా కట్టుకున్నారు. దానికి కూడా మనం ఏమో సహాయం చేస్తాము తప్పకుండా కూడా, ఎందుకంటే మనం ఉండేదే సహాయం చేయడం కోసం అని చెప్పేసి. సో అది కూడా సహాయం చేస్తాము. వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తామని చెప్పేసి చెప్పామన్నమాట. వాళ్ళందరూ కూడా 68 ఇల్లు కూడా మాకేమో జై కొడతారు, చేయిస్తాను. అలాగనే మన ఫిషింగ్ హార్బర్ వాటర్ సప్లై
జోగిరాజు గారు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనేమో, అలాగే వైస్ ప్రెసిడెంట్ నూక చంద్రరావు, క్యాషియర్ పోలరాజు గారు, 30 మంది ఈరోజేమో వాటర్ సప్లయర్స్, ఒక్కొక్కరు 30 బోట్లకి వాటర్ సప్లై చేస్తారు. అంటే 30 బోట్లు అంటే చూడండి వాళ్ళ యొక్క ప్రత్యేకత ఎంత అనేది. సో ఈరోజు ఆల్మోస్ట్ 30 మంది ఇంటూ 30 అంటే ఒక 100 మంది వరకు, 900 మంది, 900 బోట్లకి ఈ సప్లై చేసే వాళ్ళందరూ కూడా వచ్చారన్నమాట. అలాంటి వారందరూ కూడా వారికి ప్రత్యేకంగా మేమేమో అభిమానం చూపిస్తూ ఉన్నాము. ఫిషింగ్ హార్బర్ వన్ సైడ్ చేస్తాం. ఈ ఆదివారం నాడేమో ఫిషింగ్ హార్బర్ విజిట్ కూడా ఉంది నాది. దాంట్లో ఎందుకంటే నాకు అక్కడ అక్క చెల్లి తమ్ముడు అనుకుని ఉండేవాడు నేను. ఆ ఫిషింగ్ హార్బర్లో ప్రతి వారం కూడా మంగళవారం ప్రజాదర్బార్ ఏర్పాటు చేస్తాను. వాళ్ళకి ఏంటి కావాలి, మత్స్యకారులకి వాళ్ళకి వాయిస్ ఉండదు. వాయిస్ టు ద వాయిస్లెస్ పీపుల్, వాళ్ళకి వాయిస్ ఉండదు. ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ కంచుకోటగా నిలుస్తున్న భీమిలి నియోజకవర్గం సీటును ఎట్టకేలకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం కేటాయిస్తూ శుక్రవారం ప్రకటించింది. అయితే భీమిలి నియోజకవర్గం నుంచి ఇప్పటికే ఒక్కసారి పోటీ చేసి ఘన విజయం సాధించిన గంటా మరోసారి తన సత్తాను చాటుకునేందుకు సిద్ధపడుతున్నారు. ఇద్దరు మాజీ మంత్రులుగా ఉన్న గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఒకప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులుగా ఉండే గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాసరావుల మధ్య ఈసారి భీమిలి వేదికగా నువ్వా నేనా అనే పోటీ జరగనుంది. ఎట్టకేలకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆశించిన భీమిలి సీట్ను పార్టీ కేటాయించడంతో ఆయా క్యాడర్ అంతా ఆనందోత్సవాల మధ్య సంబరాలను జరుపుకుంటున్నారు. ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ పద్మ అవార్డ్స్ మన చిరంజీవి గారికి, అలాగే వెంకయ్యనాయుడు గారికి, ఇట్లా మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ గారి ఆడియో ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ పద్మ అవార్డ్స్ మన చిరంజీవి గారికి, అలాగే వెంకయ్యనాయుడు గారికి, ఇట్లా మన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, యుగ పురుషుడు అన్న ఎన్టీఆర్ గారి. పేద ప్రజలే తన స్టార్ క్యాంపెయినర్లు. 3వ రోజు ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్. నాది విజన్, జగన్ పాయిజన్, మళ్ళీ వైసీపీ వస్తే అంతే సంగతులు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు. విశాఖ తనకు మరో అవకాశం ఇవ్వండి. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి. విశాఖలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. పలు చర్చిల్లో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు.